జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి షాక్ ఇచ్చారు. రాజమండ్రిలో తాజాగా జనసేన నాయకులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ రాజమండ్రి రూరల్ స్థానం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడిగా ఉన్న కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ స్థానం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని పవన్ చెప్పారు. ఇది టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరికి షాక్ అనే చెప్పాలి. బుచ్చయ్య రాజమండ్రి రూరల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మళ్లీ ఇదే స్థానం నుంచి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనని కాదని వేరే వారికి సీటు ఇవ్వరనే ధీమాతో బుచ్చయ్య ఉన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ తిరిగి సీట్లు ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారని బుచ్చయ్య ఈ మధ్య పదే పదే చంద్రబాబు స్టేట్మెంట్‌ని గుర్తు చేస్తున్నారు. చంద్రబాబు ఆ స్టేట్మెంట్ ఇచ్చింది 2 ఏళ్ల క్రితం. అప్పటికి టీడీపీ, జనసేనలకి పొత్తు లేదు. ఇప్పుడు రాజమండ్రి ఎంపీ పరిధిలో రాజమండ్రి రూరల్, రాజానగరం సీట్లకు జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. రాజానగరం సీటును గతంలోనే ప్రకటించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుని సంప్రదించకుండా పవన్ ఈ 2 సీట్లని జనసేనకు ప్రకటిస్తారని అనుకోలేం. అంటే రాజమండ్రి రూరల్ సీటు బుచ్చయ్యకు లేనట్లే. మరి బుచ్చయ్యను మరో స్థానానికి పంపించే ఆలోచన చంద్రబాబు చేస్తున్నారా? లేక ఆయనకు మొండి చేయి చూపిస్తారా అన్నది తేలాలి. రాజమండ్రి సీటు కూడా టీడీపీకి సిట్టింగ్ స్థానమే. అక్కడి నుండి దివంగత నేత ఎర్రన్నాయుడు కుమార్తె ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేగా ఉన్నారు. తిరిగి ఆ స్థానం నుంచి ఆదిరెడ్డి కుటుంబీకులే పోటీ చేయడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా ఈనాటి పవన్ ప్రకటన సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కంగు తినిపించింది.